ఫామ్ ఆయిల్లో మనం పత్తి కల్టివేషన్ వేసాం. తర్వాత పాదులు చేసినాం. పాదులు చేసిన తర్వాత ఆ చెట్ట చుట్టూన్న చెత్త కూడా తీయించాం. ఇప్పుడు మనం ఫెర్టిలైజర్స్ వేయబోతున్నాం. మనం ఫెర్టిలైజర్స్ ఎలా వేసామనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఏమేమి ఫెర్టిలైజర్ వేసాము, ఎలా వేసామనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపెడతాను. ఇది సూపర్ అన్నమాట. మనం డైరెక్ట్ సూపర్ని ఫస్ట్ వేయటం జరిగింది. తర్వాత మనం యూరియా పొటాషియం మిక్స్ చేసి మరి తర్వాత ఇవ్వటం జరిగింది. డైరెక్ట్ ఇప్పుడు మాత్రం సూపరు మనం స్టార్టింగ్ సూపర్ వేయటం జరిగింది. అక్కడక్కడ మనం బ్యాగులు వేసేసుకొని అక్కడ నుంచి డైరెక్ట్గా మనం సూపర్ వేయటం జరిగింది. సూపర్ మనం ఎలా చల్లామన్నది ఇప్పుడు మనం చూద్దాం. పోయినసారి మనం గుళికలు సూపర్ వేసాము, కాకపోతే అది కరగటం చాలా లేట్ అవుతుంది కాబట్టి మనం ఇదము దుబ్బ సూపర్ తెచ్చినాము. అంటే పౌడర్ టైప్ ఉంటుంది అన్నమాట ఈ సూపరు వేయటం జరుగుతుంది. మనం ఆ సూపర్ ఇంకా పోయినసారి వేసింది ఇంకా ఉన్నది, కరగలేదన్నమాట. ఇదైతే ఈజీగా కరుగుతుంది, బాగుంటుంది. ఇప్పుడు మనం ఎలా చల్లాలో చూద్దాం. మనం దాదాపుగా మనం పాదులు 3 మీటర్ల పైన పెద్ద పాదులు చేయటం జరిగింది. ఆ పాదులకే మనం చెట్టు దగ్గర కాకుండా చుట్టూ ఆ పాదులలో మనం ఏదైతే పెద్ద పాదులు చేసామో ఆ పాదుల్లో మాత్రమే చల్లుకోవాలి. మనం చెట్టు మొదట్లో అవసరం లేదు. మనం ఈ చుట్టుకి 3-3.5 మీటర్ల ఎడల్పులో మనం ఏదైతే పాదు చేసామో ఆ పాదులో చల్లుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఏర్లు చాలా వాటికి వచ్చేసి ఉంటాయి. ఇప్పుడు మన దాదాపుగా 16-17 నెలలు అయినాయి కాబట్టి ఏర్లు కూడా మనకి అంత దాదాపు 2.5-3 మీటర్లలో పైనే వచ్చి ఉంటాయి కాబట్టి మనం ఆ రేంజ్లో చల్లుకోవాలి. చిన్న మొక్కలైతే 1 మీటర్ పెట్టి చల్లుకోండి. మరీ పెద్ద మొక్కలైతే 3 మీటర్లు 1 మీటర్ పెట్టేసి ఆ 2 మీటర్ల మధ్యన చల్లండి. కొంచెం ఎడవైనా పర్వాలేదు, ఏం లేదు. అది ఏర్లు ఉంటాయి కాబట్టి తీసుకుంటాయి. కాకపోతే వాటర్ మనం అంతవరకు ఇమ్ముకునే విధంగా ఆ వాటర్ పారే విధంగా మనం ఆ డ్రిప్ వదులుకోవాలి. ఎక్కువ అంతవరకు కూడా పదును కావాలన్నమాట. 3-4 మీటర్లు కూడా చెట్టు చుట్టూ పదునైనట్టు మీరు డిప్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే అవి కూడా ఏమంటే మనకి కరిగి మందు కూడా కరిగి ఆ హెయిర్లు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనం డైరెక్ట్ సూపర్ వేస్తాం దాంట్లో. తర్వాత ప్రతిసారి కూడా మందు చల్లినప్పుడు మరి నేనే వేసుకోవటం జరుగుతుంది. ఎందుకంటే మనం ఎంత మోతాదులో వేయాలన్నది మనకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి నేనే వేయటం జరిగింది.
మీరు కూడా వేయాలనుకున్నప్పుడు మీకు అక్కడ మీరు వేయకపోయినా వేస్తే వాళ్ళకి ఎలా వేయాలనేది మీరు ఒకసారి చూపెట్టినట్టయితే వాళ్ళు కూడా అలా వేయటానికి వీలుంటుంది. ఆర్గానిక్ పొటాష్ అనమాట. వేరే పొటాష్ రావట్లేదట, మనకి గుళికల టైప్లో పొటాష్ దొరికింది, అది వేయటం జరుగుతుంది. ఇది యూరియా. యూరియాలో ఈ రెండు కనుక మనం మిక్సింగ్ చేయాలి. మిక్సింగ్ చేసుకున్నట్టయితే మనకి వేయటానికి ఈజీగా ఉంటుంది. మళ్ళీ అదొకసారి ఇదొకసారి వేయటం కాడికి యూరియాలో పొటాష్ కలుస్తుంది కాబట్టి మనం యూరియా పొటాషు రెండు మరి ఒక పట్టాల పోసేసి దాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మనం డైరెక్ట్ చెట్లకి వేసేసుకోవచ్చు. ఎందుకంటే యూరియా పొటాష్ కలుస్తుంది కాబట్టి మళ్ళీ విడివిడిగా వేయటం ఎందుకు, మనకి టైం పడుతుంది కాబట్టి ఈ రెండు మిక్సింగ్ చేసి వేయటం జరుగుతుంది. ఫస్ట్ మనం సూపర్ వేసాము, దాని తర్వాత యూరియా పొటాష్ మిక్స్ చేసి వేస్తా ఉన్నాం. సూపర్ మాత్రం విడిగా వేసామన్నమాట. అది దీంట్లో కలపటం సాధ్యపడదు కాబట్టి. అదే గుళికల సూపర్ అయితే కొంచెం కలుపుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అది పౌడర్ కాబట్టి కొంచెం కలపటం ఇబ్బంది కాబట్టి మనం యూరియా పొటాషియం మిక్స్ చేసాం, దాన్ని మాత్రం సూపర్ మాత్రం డైరెక్ట్గా చెట్లకి వేయటం జరిగింది.
తక్కువ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి కొంచెం పలసగా చల్లుకోండి. ఎందుకంటే సూపర్ ఎక్కువ వేస్తాం కాబట్టి ఇది కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం పలసగా చెట్టు చుట్టూ చల్లుకొని ఏమంటే మీరు వాటర్ పెట్టండి. వాటర్ పెడితే ఆ మందు కూడా మొత్తం చెట్టు తీసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది మాత్రం కొంచెం పలసగా చుట్టూ మనం పొటాషు, యూరియా, సూపర్ ఈ మొత్తం మనం చల్లుడు అయిపోయింది. మనం మళ్ళీ ఇప్పుడు వాటర్ ఇవ్వాల్సి ఉంటుంది. 1 గంట తర్వాత మనం వాటర్ వదులుతాం. ఫెర్టిలైజర్ వేసిన తర్వాత మనం నీళ్లు ఇవ్వటం జరుగుతుంది. మనం చుట్టూ ఫెర్టిలైజర్ వేసినాం కదా, ఇది మొత్తం తడిసే విధంగా కూడా మనం వాటర్ ఇవ్వాల్సి ఉంటుంది. మనం అంటే ఎక్కువ రోజు వదిలే కాడికి కొంచెం ఎక్కువ 2 గంటలు అదనంగా మనం ఇచ్చినట్టయితే ఆటోమేటిక్గా ఇది కూడా చుట్టూ కూడా పదునవుతుంది కాబట్టి ఆ మందు తీసుకోవటానికి ఆస్కారం ఉంటుంది.